ఈ అన్ని సుతా ధరణి వల్ల బయట పడితే బాగుండేది. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు అంత అలకగా గాసొంటి పనులు చేయకుండా ఆగిపోతాయని ఆశ. ఆఫీసర్లు అమల్లో పెట్టిన ధరణికి ఆపేంత పవర్ ఉంటే గీసొంటి జరగేమో. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సార్ పంతనం మళ్ళొకటి బయటపడ్డది. సిద్దిపేట జిల్లాలో చెర్యాల పెద్ద చెరువు కింద ఉన్న భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించినట బిడ్డ పేరు మీద. ఇంత అన్యాయం ఉంటుందా అని పబ్లిక్ ప్రతిపక్షాల్లో చేస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చిన దానికి రిజిస్ట్రేషన్ అయిన దానికి 2 సంవత్సరాల తేడాలో అధికారులను బెదిరించి లెక్కకైతే ఇది బఫర్ జోను. అంటే ఇండ్లు బిల్డింగ్లు ఏం కట్టొద్దు. ఫసలంగడి జరుగుతుండే. అయితే 2 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీ ఉండగా చెరువు కింద ఉన్న 20 గుంటల భూమిని పట్టా పర్మిషన్ తెచ్చుకొని మున్సిపాలిటీ అయినాక ఈ నడుమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. చెరువు మత్తడి దుక్కినప్పుడు నీళ్లు ఈ భూమిలోకి రాకుండా యువాకారంలో కాలువ కట్టించి మళ్ళా చెరువులకే పంపే పని చేస్తున్నాడట. చెరువును అందంగా చేయలేక సర్కార్ పైకం పంపితే సారేమో బిడ్డ పేరు మీద భూమిలోకి నీళ్లు రాకుండా ఈ కమిటీ చేస్తుంది అన్నట్టు. మున్సిపల్ కమిషనర్ సార్ అడిగితే ఎంక్వైరీ చేస్తున్నాం అని అంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసిండో. ఆయన భోజనం కన్నా ఎక్కువ మరి చేర్యాల ప్రాంతంలో ఉన్న భూముల్ని మరి తింటాడు. మున్పు ముత్తిరెడ్డి సార్ జనగాంలో బతుకమ్మ కుట్టని కబ్జా చేసిన కొత్త కలెక్టర్ మేడం బయట పెడితే మస్తు లొల్లయింది. ఆ భూమిని ఇడిపిస్తారనుకుంటే మేడాన్ని ఇంకో జిల్లాకు పంపించేసారు సర్కారు. అటెంక కొలిచి ఎమ్మెల్యే సార్ కబ్జా చేయలేదని రిపోర్ట్ ఇచ్చారు ఆఫీసర్లు. మరి ఇప్పుడు చెర్యాల చెరువు కింద ఉన్న భూమి కథ ఏమైతుందో. కానీ భూముల కబ్జాల మొన్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సారు, నిన్న మంత్రి మల్లారెడ్డి సారు, ఇవాళ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సారు. ఇక రేపవలో